ఫైనల్‌గా 'తేజ సజ్జా' 'మిరాయి' మూవీ టీజర్ అయితే వచ్చింది భయ్యా. టీజర్ చూడగానే నాకు ఒకటి అనిపించింది. నిజంగా భయ్యా మన తెలుగు సినిమాలో అయితే లేదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలో అయితే ఉంది. అసలు 'తేజ సజ్జా' అనమాట ఈ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అలాగే దీనికి సంబంధించి అనమాట ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. కానీ వచ్చింది భయ్యా వచ్చింది. వేరే లెవెల్‌లో అయితే ఉంది. దీంట్లో నాకు 'తేజ సజ్జా' కూడా హైలైట్ అనిపియలేదు భయ్యా. నాకు దీంట్లో అనమాట 'మంచు మనోజ్' హైలైట్ అనిపించాడు. విలన్‌గా అనమాట పక్కాగా సెట్ అయిపోయాడు. అది కాకుండా తనకనమాట ఒక కత్తి అయితే ఉంటుంది. ఆ కత్తితో ఇలాంటి వాళ్ళనైనా అంతం చేసేలా కత్తిలో ఒక శక్తి అయితే ఉంటుంది. ఆ రేంజ్‌లో అయితే ఉంది. తరువాత 'మిరాయ్' అంటే అనమాట 'తేజ సజ్జా' పేరైతే కాదు. 'మిరాయ్' అనేది అనమాట ఒక ఆయుధం. ఆ ఆయుధంతో అనమాట ఎంతమందినైనా ఎదిరించొచ్చు 'తేజ సజ్జా'. అయితే 'తేజ సజ్జా'కి అనమాట అసలు తన గురించి తనకైతే ఏమీ తెలియదు. తనొక యోధుడులాగే ఉంటాడు. కానీ ఆ ఆయుధం పట్టుకోగానే అనమాట తను ఒక వీరులా అయితే మారిపోతాడు. ఆ రకంగా తనకే తెలియకుండా ఇప్పుడు మన హనుమాన్‌కి అనమాట ఒక శాపం అయితే ఉండేదంట భయ్యా. ఏంటంటే తన శక్తి చాలా ఎక్కువ కానీ తనకే తెలియదు. ఆ రకంగా 'తేజ సజ్జా'ని ఈ మూవీలో అయితే చూపించడం జరిగింది. అయితే 9 బుక్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. ఆ 9 బుక్స్‌ని కాపాడడానికి 9 మంది అయితే ఉంటారు. వాళ్ళని అంతం చేయడానికి అనమాట 'మంచు మనోజ్' అయితే వస్తాడు. వాళ్ళని అంతం చేస్తాడు. అయితే 'మంచు మనోజ్' తీసుకెళ్ళిన బుక్‌ని అనమాట 'తేజ సజ్జా' ఎలా తీసుకొస్తాడు అనేది ఒక రకమైన కాన్సెప్ట్. మైథాలజీ కూడా ఉండబోతుంది భయ్యా. క్లైమాక్స్‌లో అయితే నాకు పక్కాగా అనిపించింది భయ్యా. హనుమంతుల వారి ఎంట్రీ అనిపించింది నాకైతే. అసలు ఆ పాదాలు అయితే వేరే లెవెల్‌లో అయితే ఉన్నాయి. మన 'తేజ సజ్జా' అలాగే 'మంచు మనోజ్' కాంబినేషన్‌లో ఒక మైథాలజీ టచ్ ఉన్న మూవీ అయితే రాబోతుంది. ట్రైన్ యాక్సిడెంట్ భయ్యా అది వేరే లెవెల్‌లో ఉంది. ఈ లెక్కన చూసుకున్నట్టయితే 'తేజ సజ్జా'కి అనమాట నార్మల్ మూవీస్ అయితే సెట్ కావు. ఇలాంటి మైథాలజీ టచ్ ఉన్న మూవీస్ అయితే పక్కాగా సెట్ అవుతాయి. ఓరి నాయనో అనిపించేలా అయితే ఉంది భయ్యా. అసలు ఈ లెక్కను చూసుకున్నట్టయితే మన టాలీవుడ్ అనమాట ఉంటూ ఒక రేంజ్‌కి అయితే వెళ్ళిపోతుంది భయ్యా. ఈ మూవీ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్లు కొట్టినా కొట్టొచ్చు. ఆ రకంగా అయితే ఉంది. టీజర్ అనమాట ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే మూవీ ఇంకే రేంజ్‌లో ఉంటుందో అని ఆలోచిస్తూనే మెంటలెక్కిపోతుంది. కలియుగాన్ని అంతం చేయడం 'మంచు మనోజ్' అయితే వస్తాడు. దాన్ని ఎదిరించడానికి అనమాట 'మిరాయ్' అంటే ఆయుధం అయితే వస్తుంది. ఆయుధం అనమాట యోధుడిని కనిపెట్టుకుంటుంది. ఇది వేరే లెవెల్ అనమాట. నాకైతే తెగ నచ్చింది భయ్యా. అసలు ఈ రకాలను చూసుకున్నట్టయితే నేను చెప్తున్నా కదా! ఇది మన టాలీవుడ్ టీజర్ లానే లేదు. ఖచ్చితంగా హాలీవుడ్ టీజర్ లాగే ఉంది. ఇక ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది? అనే డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.